నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలపండి. ఈరోజు వచ్చేపటికి తారీఖు కనుక చూసుకున్నట్లయితే 11వ తారీఖు 3వ నెల మార్చ్ 2025వ సంవత్సరం. ఈరోజు వచ్చేపటికి బ్యాడ్గా మార్కెట్ గురించి అయితే రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చాను. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, అలాగే ఫుల్ లెంత్ వీడియో చూడండి. లైక్ అయితే ఎక్కువ శాతం అయితే లైక్ చేయండి. ఈరోజు మార్కెట్కి వచ్చేపాటికి 19,000 బస్తాలు అయితే రావడం జరిగింది. అవి నిన్న ఎక్కువగా వచ్చాయి బస్తాలు. వాటిలో టెండర్ పడుకోకునేటివి ఈరోజు అయితే టెండర్ వేస్తారనమాట. ఎందుకంటే చాలామంది నిన్న వేసినా కూడా ఇచ్చిండ్రు. వాటి రేట్స్ అయితే తెలుపుతాను. ఇక చూసుకున్నట్లయితే ఈరోజు డబ్బీ హైయెస్ట్ వచ్చేసి 28,566 రూపాయలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది మార్కెట్లో. మంచి సైజు షైనింగ్ ఉంటే ఈ రేట్స్ అనమాట. 30,000 వరకు కూడా పోతున్నాయి. అవి వచ్చేసి కొన్ని లాట్సే అన్నీ యాజ్ యూజువల్. ఈరోజు చూసుకున్నట్లయితే మీడియాలుగానే డబ్బీ 22,000 టాప్ అని చెప్పుకోవచ్చు. మీడియాలుగానే అయితే అంటే చాలామంది కలర్ తక్కువ ఉంటాయి, కొత్తసారి పెట్టిన చైన్లు ఉంటాయి. వాటన్నిటిని పోల్చుకుంటే గిన 15,000 నుంచి స్టార్ట్ అయ్యి 22,000 అట్లా పడినాయన్నమాట. ఇక కడ్డీ చూసుకున్నట్లయితే టాప్ 25,000 నడిచింది ఈరోజు. నిన్నటి కాటికి పర్లేదు. ఈరోజు టాప్ రేట్స్ అనమాట. మంచి సైజు కలరు షైనింగ్ ఉంటే కినా ఈ రేట్స్ అనమాట. ఇక వర్షాధారంగా పడినట్టయితే ఈరోజు నిన్న రాలేవన్నమాట. ఇక డబ్బీ చూసుకున్నట్లయితే 22, డబల్ డీ చూసుకున్నట్లయితే రావు రకాల్లో 22,000 అయితే టాప్ అనమాట. మీడియాలో వచ్చేసి 16,000, 18,000 టాప్ అనమాట. ఇక 2043 ఈరోజు చూసుకున్నట్లయితే 14,500 అయితే టాప్ అనమాట. చాలా కొన్ని చోట్ల అయితే 8,000 నుంచి నడిచినాయి, 9,000 నుంచి నడిచినాయి నిన్న కానీ ఈరోజు కానీ. అవి కూడా కంపేర్ చేసుకోవాల్సింది. అవి చాలా మటుకు 6,000 నుంచి కూడా స్టార్ట్ అయినాయి. ఎందుకంటే క్వాలిటీని బట్టి ఇక్కడ డిసైడ్ అయితే అవుతున్నాయి అనమాట. చాలామంది ఏం చేస్తున్నారంటే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, కటింగ్స్ అనేవి ఒక్కటేసారి పిక్కొచ్చింటారు. ఎందుకంటే తక్కువ హీల్డింగ్ ఉన్నప్పుడు చాలామంది రైతులు అన్నీ కలిపి పిక్కొని వచ్చి రేటు పోలేవని బాగుపోతున్నారు. మీరు ఫస్ట్ కాయే మీరు 2 కటింగ్స్ పెట్టుకున్నట్లయితే రేట్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఎందుకంటే ఫస్ట్ కాయ చాలామంది అన్ని కల్తీ తీసుకొని వస్తున్నారు. గ్రేడింగ్ సరిగ్గా లేవు. ఈ కూలీల కొరతతోన చాలామంది గ్రేడింగ్ అనేవి సరిగ్గా లేవు. అవి బాగా గుర్తుంచుకోండి. గ్రేడింగ్ ఉంటే మంచి రేట్లు ఉన్నాయి. గ్రేడింగ్ ఉండి మంచి కలరు థమ్స్అప్ కలర్ ఉంటే ఏ సీడ్కైనా పర్లేదు ఇప్పుడున్న రేట్స్కి కంపేర్ చేసుకున్నట్లయితే. ఇక సర్పన్ 102 ఈరోజు 15,000 టాపు. మంచి గ్రేడింగ్ సరుకు, కార్పెంట్ కలర్, ఒరిజినల్ సైజు ఉంటాయి గిన. ఇక 6263 13,500 14,000 టాపు. ఇక ఎలైట్ 466 వచ్చేసి 13,500 అయితే టాప్గా వెళ్ళింది. ఇక 2043 ఏసీ స్టాక్లో వచ్చినాయి. 8,000-9,000 అయితే టాపులు పడినాయి. 5,000 నుంచి స్టార్ట్ అయినాయి ఈ ఏసీ అయితే గిన. ఏడో ఒకసారి 10,000 అయినాయి ఏసీ అయితే. కొత్తవి అయితే 12,000 11,000 నుంచి స్టార్ట్ అయినాయి. మీడియాలు 13,500 14,000కి ఎండ్ అయినాయి అన్నీ. ఇంకా 2043 5531 కూడా స్టాక్లు ఎక్కువ వచ్చినాయి. 5531 వచ్చేసి ఈరోజు 10,200 అయితే టాపు. మీడియాల కింద అయితే 8,000. ఇక 273 చూసుకున్నట్లయితే 9,500 టాపులు. మనకు మీడియాల కింద అయితే 6,000 7,000 ఇట్లా నడిచినాయి. సెకండ్ రకాలు 4,000 అట్లా నడిచినాయి అనమాట. ఇక త్రిమూర్తి 411 ఈరోజు చూసుకున్నట్లయితే 9,500. లాలీ చూసుకున్నట్లయితే 9,800 నడిచినాయి టాపులు. సెకండ్ రకాలు 6,000 వరకు నడిచినాయి అనమాట. మీడియాల కింద అయితే 7,500 నడుస్తున్నాయి. 341 ఈరోజు వచ్చేపాటికి 11,000 టాపులు. 355 వచ్చేసి 10,500 టాపులు. మీడియాలకి అయితే 7,000 వరకు నడిచినాయి. 7,500 కూడా నడిచినాయి ఈరోజు. సెకండ్ రకాలు 4,500 పోయినాయి ఈరోజు వచ్చేపట్టుకు. సూపర్ 10 చూసుకున్నట్లయితే 10,000 టాపులు. అలాగే తేజ చూసుకున్నా కూడా 12,000 టాపులు. అలాగే గుంటూరు చూసుకున్నట్లయితే ఈరోజు 11,500 12,000 అయితే టాపులు అనమాట. ఇవి 3 రకాలు. సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే 6,000, మీడియాలకి అయితే 8,000 వరకు నడిచినాయి. ఇక నంబర్ 5 చూసుకున్నట్లయితే ఈరోజు 9,500 10,000 అయితే టాపులు. చాలా మటుకు కొన్ని లాట్స్ పోయినాయి. 11,000 వరకు కలర్ షైనింగ్ ఉండాల. షార్కులు చూసుకున్నట్లయితే 10,000. సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే ఇవి 2 రకాలు 5,500 6,000 వరకు నడిచినాయి. మీడియాల కింద అయితే 7,000 నడిచినాయి. ఇక 1008 చూసుకుంటే ఈరోజు 10,000 వరకు నడిచినాయి. కర్నూలు డీడీలు చూసుకున్నట్లయితే 10,500 11,000 వరకు నడిచినాయి. కర్నూలు డీడీలు అనమాట. ఇక దేవనూరు డీడీలు మనం చూసుకున్నట్లయితే కొత్త రకాలు 10,000 11,000 వరకు నడిచినాయి. కొత్తవి అయితే కింద కొన్ని అయితే కింద కొన్ని రకాలు సీడ్స్ కూడా అంటే క్రాస్ సీడ్లు వేసినారు. అవి వచ్చేవాటికి తేజ సెగ్మెంట్స్ అని చెప్పుకోవచ్చు. అవి 8,000 వరకే నడిచినాయి. చాలా మటుకు 4,000 4,500 5,500 వరకు నడిచినాయి అనమాట.
ఇక ఈరోజు డబ్బీ సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి 6,000 నుంచి స్టార్ట్ అయ్యి 8,000, 9,000, 10,000, 11,000 టాపులు అని చెప్పుకోవచ్చు. కడ్డీ చూసుకున్నట్లయితే 8.5 టాపు, డబుల్ డి 9, 10,000 టాపులు అనమాట. చాలా మటుకు పండుగలు ఉంటే గిన 10,000 వరకు అయితే వెళ్తున్నాయి, మంచి క్వాలిటీ ఉంటే గిన. ఇక తెల్లగాయలు మచ్చకాయల గురించి మాట్లాడుకుందాం. తెల్లగాయలు వచ్చేపాటికి ఈరోజు 4,500 టాపులు, డబ్బీ కట్టి ఏం చేంజ్ లేదు. ఎందుకంటే మంచి బాగుంటే గిన 5,000 యాడ్ చేస్తున్నారు తెల్లగాయలు. అన్నీ 4,000 లోపలే వెళ్తున్నాయి అనమాట, డబ్బీ కానీ కడ్డీ కానీ. కడ్డీ అయితే 3,000 నడిచినాయి. డబల్ డి చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి 3,500 టాపులు. 2043 7వ చోట 4,000 వరకు నడిచినాయి. కలర్ ఉంటే గిన తక్కువ ఉంటే గిన 3,000, 2,800 వరకు నడిచినాయి. సర్పన్ మంజి రొట్టెలు కూడా అంతే, 2,800 అయితే టాపులు పడినాయి అనమాట. ఇక తెల్లగాయలు మచ్చకాయలు చూసుకుందాం. 5531, 5531 వచ్చేసి ఈరోజు 1000 నుంచి 1,800, 2,000 టాపులు. తేజాను మనకి ఆర్మూరు, ఇక 646 ఇవన్నీ చూసుకున్నా కూడా తాలు ఎక్కువగా వచ్చింది, 1,500 టాపులు. ఇక 355, 341 చూసుకున్నట్లయితే అవి 1,000 రూపాయలు, 1,500 టాపులు పడినాయి అనమాట. ఇక తేజ గుంటూరు అలాగే S10 సూపర్ 10 చూసుకున్నట్లయితే 2,500 వరకు నడిచినాయి అనమాట. ఇక చనమటుకు ఈరోజు మార్కెట్ అంతా చూసుకున్నట్లయితే ఈరోజు వరకు తక్కువ వచ్చింది సరుకు, అంటే నిన్నటిది వేసినది అనమాట. చాలా మటుకు రైతులు నీకున్న వాళ్ళు పొద్దున వచ్చేసి ఇవి మళ్ళీ రీటెండర్ పెట్టుకొని వేసుకున్నారనమాట. ఒక 1,500 నిన్న వేసిన కాటికి పెంచుకొని రైతులైతే ఇచ్చేసినారనమాట. మంచి క్వాలిటీ షైనింగ్ ఉంటే గిన ఈ రేట్స్ పడినాయి. డబ్బీ కడ్డీకి పర్లేదు, 2043 కాస్త తగ్గింది, 5531కి అంతే చాలా తగ్గింది. ఇక 341, 355 స్టడీగానే నడుస్తున్నాయి. ఒక 500 డౌన్ అని అనుకోండి, ఎందుకంటే మార్కెట్కి సరుకు ఎక్కువ వస్తుంది, బాగా చూసుకోండి. నేను చెప్పిన రేట్స్ కూడా ఒక 500 అటు ఇటు కూడా పోవచ్చు, లేదంటాం లేదు. ఎందుకంటే ఒక్కో రోజు ఒక్కో రేటు ఉంది. ఈ రోజు రేటు ఈ రోజు, రేపు రేటు ఉంటుంది, బాగా గుర్తుకొట్టుకోండి. ఎందుకంటే ఈరోజు పోయిన రేటు మర్నాడు పోవాలని రూమ్ లేదు, పెరగన్నా పెరగవచ్చు, తగ్గన్నా తగ్గొచ్చు, అదనమాట. ఎందుకంటే ఈ మార్కెట్ స్థితి ఇట్లయితే ఉందన్నమాట. ఇది ఉంటాను మరి మరొక వీడియోతో. మీ అర్జున్. మన ఛానల్ అయితే ఎక్కువ శాతం అయితే సబ్స్క్రైబ్ చేయండి.